వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఈరోజు బ్రైడల్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ మంగళసూత్రం చైన్ డిజైన్ సెలెక్షన్. మనకి ఈ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వస్తువుని మనం ప్రతిరోజు చాలా కంఫర్ట్గా క్యారీ చేయాలి. సో అందుకే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఏ విషయంలో మనం కేర్ తీసుకోకపోయినా ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఫస్ట్ నేను ఎప్పుడు ఫాలో అయ్యే విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడాను ఫస్ట్ అసలు మన ప్రయారిటీ ఏంటి? కొంతమందికి డిజైన్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా కనిపించినా పర్వాలేదు, నాకు ఎక్కువ డేస్ ఉండాలి చేయను అని అనుకుంటారు. కొంతమంది టేస్ట్ ఎలా ఉంటుంది, కావాలంటే నెక్స్ట్ ఇంకో మోడల్ తీసుకుందాం, ప్రజెంట్ మోడల్ అనేది నాకు ఇంపార్టెంట్, సో మంచి మోడల్ ఏది ఉంటే అది తీసుకుంటాను అనుకుంటారు. కొంతమంది ఏంటి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి చైను, ఎక్కువ డేస్ రావాలి, మోడల్ కూడా బాగుండాలనుకుంటారు. సో ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటి అన్నది మీరు ఫస్ట్ అనుకోండి. ఇంకొంతమందికి ఏంటంటే, లావుగా ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము, కొంచెం ట్రెండీగా చైను కొంచెం థిన్గా ఉండేటట్టు చూడాలని అనుకుంటారు. నాకు తెలిసి మన టేస్ట్ ఎలా ఉంటే దాన్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. మన టేస్ట్ అంటే ఏంటంటే మన కంఫర్ట్ అన్నమాట. సో మన కంఫర్ట్కి ఎలా కావాలో ఫస్ట్ దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ తరువాత అందులో నెక్స్ట్ మీరు చైన్ సెలెక్షన్కి వెళ్దురు. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా ఆలోచించుకొని ఇందులో మీరు ఏ టైప్ మీకు ఎలాంటిది కావాలో చెప్తే మీకు షాప్లో చూపిస్తారు. లేదా ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టిన డిజైన్స్లో మీకే అర్థమైపోతుంది, నాకు ఇలాంటిది నచ్చుతుంది, ఇలాంటిది నచ్చదు అని మీకు తెలుస్తుంది. సో దాని త్రూగా కూడా మీరు ఫాలో అవ్వగలరు. నెక్స్ట్ ఏంటంటే, ఈ మధ్యన చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, ఒకవైపు డిజైన్ రావడం వల్ల అంత కంఫర్ట్గా ఉండట్లేదు అని. అంటే అందరూ కాదు, కొంతమంది చెప్పారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, బ్యాలెన్స్ జరిగితే అటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లం వస్తుంది. సో వన్ సైడ్ డిజైన్ వస్తున్నప్పుడు అదర్ సైడ్ డిజైన్ ఎప్పుడైతే రావట్లేదో, మనకి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైతే రైజ్ అవుతుందో, బెటర్ కొంచెం ఆ డిజైన్ అనేది బ్యాలెన్స్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవడం. అదర్వైజ్ టూ సైడ్స్ కూడా, అంటే ఇప్పుడు ఎటువైపు అయితే మనం డిజైన్ చేయించుకుంటామో దానికి ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ చేయించుకున్నా కూడాను మనకి బ్యాలెన్స్ అవుతుందన్నమాట. దానికి ప్యాటర్న్ వేరు, అంటే టూ సైడ్స్ డిజైన్స్ వచ్చే ప్యాటర్న్ అనేవి వేరే డిజైన్స్. వాటి పిక్స్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలోనే పెట్టాను అలాంటివి కూడా. ఎందుకంటే ఆల్రెడీ వన్ సైడ్ ఉన్నది ఎంతో కొంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి. కానీ చాలామంది ప్రాబ్లం లేకుండా యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా యూస్ చేస్తున్నారంటే దానికి రీజన్ వాళ్ళు చేయించుకునేటప్పుడే, కస్టమైజ్ చేయించుకొని కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు చేయించుకుంటున్నారు. సో బెటర్ అలా కస్టమైజ్ చేయించుకున్నా ఓకే, లేదా టూ సైడ్స్ డిజైన్స్ తీసుకున్నా ఓకే. లేదు అలాగా టూ సైడ్స్ డిజైన్స్ ఉన్నవి మాకు నచ్చదు అంటే మీరు ఏం చేయాలంటే కస్టమైజ్ చేయించుకోండి, లేదా బెటర్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే, హెయిర్ అనేది చైన్స్లోకి తరచుగా వెళ్ళిపోతుంటుందన్నమాట. అంటే మనము ఎప్పుడో వేసుకున్న చైన్కి అలా జరిగితే, సో డిజైన్ నచ్చింది కదా తీసుకున్నాము అని అనుకోవచ్చు. కానీ ఎవ్రీడే యూస్ చేసే చైన్కి మనకి అలా హెయిర్ తరచుగా వెళ్ళిపోతే కాస్త చికాగ్గా ఉంటుంది. బెటర్ అలాంటి డిజైన్స్ని అవాయిడ్ చేయడం. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే, చాలా చైన్స్కి మనం మోడల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మధ్యలో డిఫరెంట్ డిజైన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. అందులో ఏంటంటే స్టోన్ డిజైన్స్, అంటే స్టోన్ ఉండే మోడల్స్ ఉంటున్నాయి. సో ముందుగానే మీరు నాకు స్టోన్ ఉన్నవి కావాలా వద్దా, స్టోన్ ఉన్నవి నేను మెయింటైన్ చేయగలనా, ఈవెన్ మెయింటైన్ చేసినా అది మళ్ళీ కొంచెం స్టోన్ ఫేడ్ అయిపోతే చేంజ్ చేసుకోగలనా, లేదా వేరే చేంజ్ చేయగలనా, ఇలాంటివన్నీ ముందే అనుకొని
స్టోన్ ఉన్నది తీసుకుంటామా, స్టోన్ లేనిది తీసుకుంటామా అన్నది మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. లేదు కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి కానీ నాకు స్టోన్ వద్దు అని అనుకుంటే బెటర్ టు గో ఎనామిల్ పెయింట్ ఉంటుంది కదా, అలాంటి మోడల్ తీసుకున్నా కొంచెం బెటరే. ఆ పెయింట్ కూడా అన్ని ఎక్కువ రోజులు ఉంటుందని నేను అనను, కానీ స్టోన్ కంటే బెటర్. అంటే స్టోన్లో ఏమవుతుందంటే వాటర్ అనేది కిందకు చేరిపోతుంది, దానివల్ల ఈ స్టోను అట్రాక్టివ్నెస్ అనేది పోతుందన్నమాట. ఎనామిల్ పెయింట్ మనకి ఫేడ్ అయిపోయినా మనకేంటంటే అది నార్మల్ గోల్డ్ డిజైన్లా కనిపిస్తుంది, కానీ స్టోన్ అనేది కిందకి వాటర్ అది చేరిపోతే అంత అందంగా కనిపించదు. బట్ చాలా బెటర్గా మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఎలాంటిది కావాలన్నా మీరు ఆ విషయాన్ని ముందే డిసైడ్ అవ్వండి. సో దానివల్ల మీకు సెలెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పడమే దీని మెయిన్ ఉద్దేశం. షాపింగ్, అందులో పెళ్ళి షాపింగ్ అంటే ఆ హడావుడే వేరు. సో అందుకే మనము ఎవ్రీథింగ్ ముందుగానే డిసైడ్ అయితే, లేదా కొంచెం రీసెర్చ్ చేయడం యూట్యూబ్లో ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇదే దాని మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మనకు ఉంటాయి, వాటిని కొంచెం మనం చూస్తే కాస్త ఐడియా వస్తుందన్నమాట మనకి ఆ విషయాల మీద. ఇంతవరకు మనకి వాటి కోసం తెలియకపోయినా ఇప్పుడు అదే షాపింగ్ మనం వెళ్తాం కాబట్టి కాస్త ఐడియాని మనం పెంచుకుంటే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే ఏం కావాలన్నది మనకే బాగా తెలుస్తుందన్నమాట. ఎలానో అమౌంట్ పెట్టి ప్రతిదీ తీసుకుంటాము, సో మనకు నచ్చింది అంతే ట్రెండీగా అంతే స్టైలిష్గా తీసుకొని కాస్త కంఫర్ట్ ఉన్నది తీసుకుంటే అందులో ఉన్న కిక్కే వేరండి. సో మీరు కూడా షాప్కి వెళ్ళేటప్పుడు కాస్త చూసి వెళ్తే మీరు కూడా కాస్త అడగగలరు, దాని మీద మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది, షాపింగ్ కూడా చాలా క్విక్గా అవుతుంది. ఇలా జరగడం వల్ల మీకు కూడా నెక్స్ట్ టైము షాపింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పటికే వీడియో కాస్త పెద్దదే అయిపోయింది. ఐఎమ్ స్టాపింగ్ హియర్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్.